ప్రజలకు మెమొరీ పవర్ తగ్గిపోయింది, మొన్న ఏం చేసిన తప్పు ఇవాళ ఏం గుర్తుంటుంది వీళ్ళకు అని అనుకొని రోజు చేసిన తప్పులు మర్చిపోతారు అనుకొని కొత్త ఆరోపణలు చేసుకుంటా బతకటానికి అలవాటు పడిపోయినారు. ఇక బావబామ్మర్దులు అయితే తెగబడి ఆరోపణలు చేసుకుంటా నేను ఎంత తిడితే నన్ను అంత ఇదైతానని అనుకుంటున్నాడేమో కేటీఆర్. పొద్దుగా లేస్తే ఆ నోటి దురుస్తనంతో ముఖ్యమంత్రి అయినా ఇదనో చూడకుండా ఎటు పడితే అటు తిట్టుకుంటూ రావటం అనేది ఆయన చూస్తే ఇక ఈయనను ఇవాళ చూడండి పెళ్లికి వస్తానట్టున్నాడు హరీష్ రావు. ఆ పెళ్లికి వచ్చుకుంటూ వచ్చి కూడా ఆ హాస్పిటల్ చరిత్ర మీరు అందరూ చూసినారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నల్ల జెండాలతోటి ఆ హాస్పిటల్ ముందు ధర్నా చేసినాం. దానికి ఎంజీఎంకు కావలసినటువంటి వనరులు కావాలి అని చెప్పి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లొల్లి చేసినాం. ఇవాళ కూడా ఇప్పుడు కూడా 3 రోజులకెళ్ళి మేము డాటా అంతా తెప్పించుకొని ఇవాళ ఎంజీఎం సూపరింటెండెంట్లు వీళ్ళందరూ కూడా అఫీషియల్స్ అంతా హైదరాబాద్లో హెల్త్ మినిస్టర్ దగ్గర రివ్యూ జరుగుతుంది. సైన్స్ సెంటర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎంజీఎంకు కావాల్సిన ప్రతి వనరులు ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ అలా కావాలి, డాక్టర్స్ కావాలి, షార్టేజ్ ఉన్నది. వాటి గురించి కూడా ఇలా రివ్యూ జరుగుతుంది. అక్కడ వీరు హాస్పిటల్ గురించి అనే తెచ్చిండ్రు. నిజంగా కూడా ఇంత పెద్ద హాస్పిటల్ కడుతున్నారు, ఏందో నిజంగా చాలా సంతోషం అనిపించింది. దాన్ని మహారాష్ట్రలో కుదబెట్టి ఏం తెచ్చిండ్రు అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. 1280 కోట్ల రూపాయలని కుదబెట్టి ఆ ల్యాండ్ను కుదబెట్టి దాని వెనుక ఏమేమి చేసిండ్రు ఏంది అన్ని బయటికి తీసిండ్రు, బయటికి వెళ్తాయి అవి కూడా. అది కాకుండా అదో 700 కోట్లు ఇచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తూ దీనికి ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగింది అని 600 కోట్ల రూపాయలు దాని బినామీగా ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. 600 కోట్ల రూపాయలని అదనంగా దాన్ని తీసుకుపోయి నాశనం చేసింది. దానికి ఎల్ఎన్టీ అని ముందు పెట్టి దాని వెనుక ఉన్నటువంటి బినామీ సంస్థ ఏదో కూడా తెలుసు. దాని మీద విజిలెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. అది ఎంక్వైరీ కూడా అవుతుంది. త్వరలోనే అవి కూడా బయట పెడతారు, అవి కూడా అధికారికంగా బయట పెడతారు. ఇవాళ ఏదో పెళ్లికి వచ్చి మళ్ళీ హరీష్ రావు గారు అక్కడికి కూడా ఏదో విజిట్ చేస్తానికి పోతానని తెలిసింది. అది ఎంత తెలియదు కానీ 2 బండలు వేసిపోవాలి అంతే. ఇవాళ వారు ఏదో చెప్పబోతారు మేము కట్టింది ఎక్కడక్కడనే ఉన్నదని చెప్పి. దరిదాపు అన్నీ కూడా అన్ని ల్యాబ్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే లోపల ఉన్నాయి అన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయగలిగినాం. 2 ఒకటి సిటీ స్కాన్, 2 ఎంఆర్ఐ. ఈ 2 రావాల్సిన వీటిని కూడా హై ఎండ్ అంటే హై ఎండ్. ఇదివరకు 1 పాయింట్ ఉంటే ఇవాళ 3 పాయింట్ చేంజ్ ఉన్నటువంటి మిషనరీ హై ఎండ్ను కూడా లాంచ్ చేయడానికి సిద్ధం ఏర్పాటు చేసినాం. 2 మంత్స్ లోపల హ్యాండ్ ఓవర్ చేసే విధంగా డెడ్ లైన్ పెట్టడం జరిగింది. 2 నెలలలో అది ఒప్పచెప్పే విధంగా గవర్నమెంట్కు. మీరు ఇవాళ కూడా వెళ్ళి చూడండి, వారు లోపలికి తిప్పాడు, ఏదో కింద చూస్తాడు అటు ఇటు చూస్తాడు, ఏది ఎక్కడన్నా అక్కడనే ఉంచాడు, విస్మరించారు. దీన్ని మేము కేసీఆర్ గారు బాగా ఏదో చేయకపోయాను, మేము ఏదో ఆపినాం అనే విధంగా చిత్రీకరించి ఆలోచన చేయడానికే పెళ్లికి వచ్చినా కదా ఏదో దర్చిపోవాలి. లోపలికి వెళ్దాం, వారు పోయి వచ్చిన తర్వాతనా రేపా ఎల్లుండా ఓ రోజు వెళ్దాం. లోపల ఉన్న స్టేటస్ చూడండి, కలర్లు కూడా బయటికి కూడా అయిపోవచ్చింది, కొంచెం 10-20% మిగిలింది. 2 నెలలలో ఈ మిషనరీ కూడా వివిధ దేశాల నుంచి రావాల్సిన మిషనరీ అది ఒక్కటే లేట్ అవటం తప్ప దరిదాపు అన్నీ కంప్లీట్ చేయగలిగినాం. సీఎం గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ 3 సార్లు పెట్టారు ఇప్పటికే వీటి మీద డెవలప్మెంట్ గురించి. వాటి స్టేటస్ ఏంది, దేనికి తక్కువ పడ్డాయి, దీని ఎంక్వైరీ ఎంత, విజిలెన్స్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, వీటన్నిటిని కూడా తీయటానికి 3 సార్లు సెక్రటరియట్ల రివ్యూ మీటింగ్ జరిగింది. దానిలో భాగంగానే 2 నెలలలో ఏప్రిల్ ఎండింగ్ వరకు అది హ్యాండ్ ఓవర్ చేసే విధంగా వాళ్ళు కమిట్ అయినారు. ఆ మిషనరీ కూర్చోబెట్టడానికి ఇవన్నిటికి కూడా వివిధ దేశాల నుంచి రావాల్సిన వాటి అన్ని థియేటర్స్ గీటర్స్ అన్ని కంప్లీట్ అయినాయి. మీరు ఒకసారి చెక్ చేద్దాం మనం వెళ్ళి. సో ఇదే కాకుండా నేను ఒకటి బీఆర్ఎస్ నాయకులను అడగదలుచుకున్నా. మీరందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయిన దాని మీద మాట్లాడినారు కదా, మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాని నాశనం చేసేటప్పుడు ఈ ఒక్క టీము ఏ రోజైనా నిధుల గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ కనీసం కేటీఆర్ దగ్గరికి కానీ పోయి ఏ రోజైనా ధైర్యం చేసి ఇది కావాలని అడిగినరా? సిద్దిపేటకు అటు అన్ని తరలించుకుంటూ పోతుంటే నిన్న కూర్చున్న ఆ బ్లేడ్ బ్యాచ్కు నేను సూటిగా అడుగుతున్నా, మీరు ఎన్ని తెచ్చిర్రో లెక్క పెట్టుకొని రండి నిధులు. ఈ 10 ఏళ్లలో మేము 2 ఏళ్లలో తెచ్చిన నిధులన్నీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మినిట్స్ బుక్లో ఉండేటువంటివి ఎక్కడైతే ఎంటర్ అవుతాయో జీవో ప్రకారం అన్ని ప్రకారంలోకి వెళ్ళి తీసుకొని కాడ కూర్చుందాం, చర్చకు రండి. నేను అన్ని తీసుకొని వస్తా, ఒక్కనే వస్తా నేను, మీరు ఇంకా 10 మంది రండి కలిసి దాని మీద మీ సాక్షిగా చర్చకు కూర్చుందాం. మేము తెచ్చిన నిధులన్నీ ఈ 2 ఏళ్లల్లో, ఈ 10 ఏళ్లల్లో మీరు తెచ్చిన ఎన్ని చర్చకు కూర్చుందాం.
మీరు ఎక్కడ అసలు అడుగుతూనే లాగులు దడిసేది అక్కడికి పోతాయని అడగటానికి మీరు అడుగుడు ఎక్కడిది ఇక్కడ మీ నియోజకవర్గాలకే అడగలేకపోయినరు, తేలేకపోయినరు. మేము తెచ్చినవి అన్ని కూడా విలేకరుల సమక్షంలో పెడుతున్నాం, మేము తీసుకొచ్చిన జీవోలు చూపిస్తున్నాం, మేము మాట్లాడే ప్రతిది కూడా ఇవాళ వరకు నేను పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ కూడా ఇన్ఫర్మేషన్ యాక్టో లేదో జీవో కాపీల ఆధారంగా చూపిస్తున్నాం. ఫిజికల్గా కూడా వర్కులు అయితే తీసుకుపోయి చూపిస్తున్నాము. ఆ వర్కులు అయ్యే కాడ కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నాం మేము.